Will you join hands with them? According to the BJP's own rule, decided by themselves, after 75 years, nobody will become nobody will take up any position. Accordingly, Mr. Modi has to step down. It is quite possible. It is up to the BJP people to think. Sir, will you join hands with the India bloc in the days to come? There is nothing like a bloc, I am telling you. There is nothing like a bloc. Now regional parties will be the power in India. Regional party decides who will be the Prime Minister. ఎస్ చింతమడకలో ఓటు వేసిన అనంతరం కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడారు. ఖచ్చితంగా తాము గెలుస్తామనేటువంటి ధీమానైతే ఆయన వ్యక్తం చేశారు. దానికంటే ముందు ఎవరైతే క్యూ లైన్లో బారులు తీరారో వాళ్ళంతా కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళకి అభివాదం చేస్తూ ఆయన ముందుకు వెళ్ళిపోయారు. బీజేపీ దుర్మార్గ పాలన నుండి ఖచ్చితంగా బయటకు వస్తుంది తెలంగాణ అంటూ ఆయన గతంలో చెప్పుకుంటూ వచ్చారు ప్రచారంలో. ఈ రోజు అయితే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం వెళ్లి చింతలమడకలో ఆయన ఓటును వేశారు. మాజీ సీఎం కేసీఆర్ వెంట హరీష్ రావు కూడా ఉన్నారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. తన సతీమణితో కలిసి ఓటు వేసిన అనంతరం అక్కడ నుండి ఆయన వెళ్లిపోయారు. ఉదయం 7 గంటల నుండి కూడా అనేక మంది ప్రముఖులు ఓటును వేస్తూ ఉన్నారు. సామాన్యులైతే ఉదయం 6:30 గంటల నుండే క్యూ లైన్లలో వేచి ఉన్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాకపోతే హైదరాబాద్ నగరంలో మందకుడిగా సాగుతోంది పోలింగ్ అని సమాచారం అందుతోంది. తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో పోలింగ్ కొనసాగుతోంది. మహిళలు, యువ ఓటర్లు ముఖ్యంగా ఓటు వేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టుగా సమాచారం. చింతమడకలో ఓటు వేశారు మాజీ సీఎం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఓటు వేసిన అనంతరం అక్కడ నుండి పయనమైపోయారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటును వేశారు. ఎవరికి వాళ్లు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సీఎం, మాజీ సీఎం అలాగే ఏపీ సీఎం అందరూ కూడా ఓటు హక్కును ఉపయోగించుకుంటున్నారు. ఇటు తెలంగాణలో చింతమడకలో బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ ఓటును వేశారు. మరోవైపు కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆయన సతీమణితో కలిసి ఓటును వేశారు. మరోవైపు ఏపీ సీఎం జగన్ తన సతీమణితో కలిసి పులివెందులలో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చంద్రబాబు నాయుడు దంపతులు కూడా మంగళగిరిలో ఓటు వేశారు. లోకేష్తో సహా ఓటు వేశారు.